కూటమి ప్రభుత్వం ఏం చేసినా కూడా అది అధికార పార్టీకి ప్లస్ అవుతుందా, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్లస్ అవుతుందా అంటే ఖచ్చితంగా కాస్త కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్ గారికి అది బ్రహ్మాండంగా ప్లస్ అవుతుంది. తాజాగా బడ్జెట్ కూడా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలిసారి 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. తొలిసారి 3 లక్షల కోట్లకు పైగా అంచనాలతో బడ్జెట్ రూపకల్పన చేసినట్టుగా తెలుస్తుంది. తాము ప్రాధాన్యత అంశాలుగా భావిస్తున్న వాటికి అధిక కేటాయింపులు చేశారు. ఆదాయం, అప్పుల అంశంలోనూ బడ్జెట్లో చూపించిన గణాంకాలు చర్చగా మారుతున్నాయి. ఇదే సమయంలో సూపర్ 6 హామీల కోసం ఏం చేయబోతున్నారు అనేది కూడా ఇక్కడ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ అక్కడే ఉంది అసలు ట్విస్ట్ అంతా కూడా. ఇప్పుడు ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు కొత్త అస్త్రంగా మారబోతుంది. జగన్ ఏ అంశంపై నిలదీసే ఛాన్స్ ఉంది? జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు ఎక్కడ అడ్డంగా దొరికిపోతున్నారో చూద్దాం. కూటమి ప్రభుత్వం తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో సంక్షేమ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నట్టుగా ఫీల్డ్లో బిల్డప్ పీక్స్లో ఇచ్చారు. విద్య, మానవ వనరులు, పంచాయతీరాజ్ శాఖలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించుకున్నారు. ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతున్నప్పటికీ హామీల అమలు చేయటం లేదనే విమర్శలు విపరీతంగా పెరుగుతున్న వేళ సూపర్ 6లో కీలకంగా భావించిన 2 ప్రధాన పథకాలకు నిధులను బడ్జెట్లో కేటాయించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ కేటాయించిన ఇతర హామీలపైన మాజీ ముఖ్యమంత్రి జగన్ గట్టిగా నిలదీసే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. సూపర్ 6లో 3 ప్రధాన హామీలను బడ్జెట్లో ప్రస్తావన చేయకపోవడం జగన్కు రాజకీయంగా భారీ అస్త్రంగా ఇది మారబోతుంది. సూపర్ 6 హామీలంటే దాని అర్థం ఏంటి? ఇచ్చే పథకాలు నీతిగా, నిజాయితీతో కూడిన అంశాలను తీసుకొచ్చి అన్నిట్లో షార్ట్ లిస్ట్ చేసిన తర్వాతే సూపర్ 6 హామీలు అంటూ కూటమి ఎన్నికలకు ముందు జోరుగా ప్రచారం చేశారు. మరి ఆ జోరుగా ప్రచారం చేసింది ఇప్పుడు ఇవ్వాలి కదా. లేదు బడ్జెట్ లేదు అంటూ చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పటికీ వైసీపీ బడ్జెట్ కేటాయింపుల పైన స్పందించింది. తల్లికి వందనం పథకం కోసం రాష్ట్రంలో 81 లక్షల మంది విద్యార్థులు 15,000 చొప్పున తల్లుల ఖాతాలో జమ చేసేందుకు 12,000 కోట్లు కావాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విశ్లేషణ చేశారు. కానీ ఇప్పుడు బడ్జెట్లో ఈ పథకం కోసం కేవలం 9,400 కోట్లు మాత్రమే పెట్టడం జరిగింది. అదేవిధంగా అన్నదాత సుఖీభావ కోసం రాష్ట్రంలోని దాదాపు 55 లక్షల మంది రైతుల కోసం 12,000 కోట్లు రావాల్సి ఉండగా బడ్జెట్లో మాత్రం సగానికి సగం దారుణంగా 6,300 కోట్లు మాత్రమే పెట్టడం జరిగింది. ఈ 2 పథకాలనే బడ్జెట్లో ప్రస్తావించిన వాటికి సంపూర్ణంగా పూర్తి స్థాయిలో కూడా నిధులు కేటాయించే పరిస్థితిలో కూటమి సర్కార్ లేకపోవడం జగన్కు భారీ బ్రహ్మాస్త్రంగా ఇది పనిచేస్తుంది. విమర్శించడానికి తప్పు చేసినప్పుడు తాట తీయడంలో ప్రతిపక్షం ముందుండాలి. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తూ జగన్ కూడా మాటకు ఖచ్చితంగా సూపర్ 6ను లేవనెత్తుతున్నారు. ఇక సూపర్ 6 పథకాల్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అనేది చాలా పెద్ద పథకం. బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రస్తావన లేదు దీని గురించి. అదేవిధంగా మహిళలకు ప్రతి నెల 1,500 ఇస్తామని ఊదరగొట్టిన డైలాగులు ఉన్నాయి. కానీ ఈ బడ్జెట్లో ఊసు లేదు. ఉపాధి కల్పించే వరకు ప్రతి నిరుద్యోగికి ₹3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. బడ్జెట్లో పేర్కొన్నారా అని చూస్తే ఎక్కడా లేదు. ఉద్యోగులకు ఎలాంటి హామీ లేదు. చంద్రబాబు మేనిఫెస్టో ఎక్కడా అమలు పరిచింది దాఖలాలకు పోలేదు. పథకాలు అమలు కావంటూ విమర్శిస్తున్న జగన్కు తాజాగా ఈ 2 అల్పదల్పవి ముందు పెట్టారు. ఇవి సంపూర్ణంగా విజయవంతం చేసే అవకాశమూ లేదు. ఇవ్వాల్సిన పథకాలపైన ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే అవకాశం కనబడుతుంది జగన్. ఉగాది నుంచి నేరుగా జగన్ రంగంలోకి దిగబోతున్నారు. పర్యటనలు సిద్ధమవుతున్నాయి. దీంతో జగన్ రాజకీయంగా ఈ అంశాన్ని ఏ విధంగా మలుచుకుంటారో, తన శక్తిని మించి ఏ విధంగా ప్రజల ముందుకు అసలు విషయాలను తీసుకెళ్తారన్నది చూడాలి. వాస్తవంగా కూటమి సూపర్ 6 అట్టర్ ఫ్లాప్. బడ్జెటే కాదు, ప్రభుత్వం ప్రతి అడుగులో అట్టర్ ఫ్లాప్ కనబడుతుంది. మాటలకు చేష్టలకు చాలా వ్యత్యాసం ఉండడంతో ప్రజలు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. జగన్ చెప్పిందే జరిగింది కదరా, జగన్ చెప్పిందే చేశారు కదరా అంటూ నోరు మీద వేలేసుకుంటున్నారు. అప్పుడు ఆయన మాట వినుంటే ఈరోజు మాకు ఈ అవకాశం వచ్చేది కాదు కదా. జస్ట్ మిస్, మీరు బతికిపోయారు. ఇక నెక్స్ట్ మీకు ఆ ఛాన్స్ లేదు అంటూ ప్రజానికమంతా కూడా కూటమి వైపు చూస్తుంది. 3 కాదు 30 మంది కలిసి వచ్చిన రాబోయే కాలంలో మీరు గెలిచే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మీరు మోసం చేస్తున్నారు. అన్నిటికన్నా దారుణం ఏంటయ్యా అంటే మోసం చేయటం. మాట ఇచ్చి మాట మీద నిలబడే పరిస్థితి లేనప్పుడు మాట ఇవ్వకూడదు. కానీ గెలుపు కోసం ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి అన్న తాపత్రయంతో ఇలాగ అడ్డంగా హామీలు ఇచ్చేసి ఈరోజు చేతులు ఎత్తేసే కార్యక్రమం. ఈ బడ్జెట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమలు చేసినప్పటికీ పథకాలు మెండుగా ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఈ పథకాలు గతంలో జగన్ ఏ మాదిరిగా ఇచ్చారు? సంక్షేమం అంటేనే
నేరుగా ఇంటికి డోర్ డెలివరీ ద్వారా ప్రతి పథకం జగన్ ఏ మాదిరిగా ఇచ్చాడు, ఎందుకు సాధ్యమైంది, ఇప్పుడు ఎందుకు సాధ్యం కావడం లేదు, ఇదే చర్చ ఇప్పుడు ప్రజల్లో విపరీతంగా మారుతోంది. ఏదేమైనా ఇలాంటి చర్చలే రాబోయే రోజుల్లో పెను సునామీగా మారే అవకాశం ఉంది. ఆ సునామీలో కూటమి సర్కార్ కొట్టుకుపోయే పరిస్థితి కూడా రాబోయే కాలంలో ఉందనేది క్లియర్గా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా హామీలంటే అమలు చేసే కార్యక్రమాలు చెప్పడం, అంతేగాని కేవలం గెలుపోటముల గురించి అబద్ధాలు చెప్పడం కాదు. చంద్రబాబు అంటేనే అబద్ధాలు, మోసకారి, కుట్రపూరితమైన ఆలోచనలతో ఉంటాడు అన్న నానుడు ఎప్పటి నుంచో ఉంది. వాటిని కాదు ఇంకా దారుణం అనేది ప్రూవ్ చేసుకుంటూనే పోతున్నారు తప్ప వాటిని మైమర్చే కార్యక్రమం ఈ కూటమి నేతలు టీడీపీ వాళ్ళు చేయడం లేదు. తాజాగా చంద్రబాబు తెచ్చిన బడ్జెట్ ఈ మాదిరిగా ఉంది. ఇక ప్రశ్నిస్తాను, స్పందిస్తాను అని చెప్తున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేసే ఏ పనికి స్పందించడు, ప్రశ్నించడు. పైగా చంద్రబాబు కన్నా గొప్పవాడే లేడన్నట్టుగా మాట్లాడుతూ మాత్రం ముందుకు అడుగులు వేస్తుంటారు. ప్రతి అడుగులో మోసం జరుగుతున్నప్పటికీ ఆ మోసం గ్రహిస్తూ పవన్ ముందుకు పోతున్న విధానం చూస్తున్నా కూడా బాధ అవుతుంది. మొత్తం 3,22,000 కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ను రూపొందించారు మంత్రి పాయవుల కేశవ్ గారు. ఇందులో వ్యవసాయానికి 48,340 కోట్లు పెట్టారు. ఇక పాఠశాల విద్యకు 31,806 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు 19,260 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ గ్రామీణ అభివృద్ధికి 18,848 కోట్లు, జలవనరుల శాఖ అభివృద్ధికి 18,000 కోట్లు, మున్సిపల్ అండ్ పట్టణ అభివృద్ధికి 13,862 కోట్లు, విద్యుత్కు అంటే పవర్ డిస్ట్రిబ్యూషన్కు 13,600 కోట్లు, వ్యవసాయానికి 11,636 కోట్లు, సాంఘిక సంక్షేమానికి 10,000 కోట్లు, ఆర్థిక వెనుకబడిన తరగతులకు 10,619 కోట్లు, రవాణా శాఖకు 8,785 కోట్లు, ఎస్సీ ఎస్టీ బీసీ సర్కిల్ స్కాలర్షిప్ల కోసం 3,377 కోట్లు, పురపాలక శాఖకు 13,862 కోట్లు, ఇలా విభజించుకుంటూ పోయారు. తల్లికి వందనం వచ్చేసరికి 9,400 కోట్లు పెట్టారు. మనబడి పథకం కోసం కేవలం 3,486 కోట్లు, ఆదరణ పథకం కోసం 1,000 కోట్లు, అమరావతి నిర్మాణానికి 6,000 కోట్లు, దీపం పథకం అంట 2.0 పథకానికి 2,000 కోట్లు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు 27,000 కోట్లు అంట. ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అంటే ఎవరికి ఇస్తున్నారు, ఈ 27,000 కోట్లు ఎటుపోతుంది అన్నది ఊహకే అందదు. ఇలా పనికొచ్చే దానికి తక్కువ పెడుతూ పనికిరాని పథకాలకు అడ్డంగా డబ్బులు కేటాయించారు. తద్వారా అవినీతి కోసం కేవలం బీసీల సంక్షేమానికి 47,456 కోట్లట. ఇలా అంచలంచలుగా అడ్డంగా పెట్టుకుంటూ పోవడం కూటమి సర్కారు యొక్క గొప్పదనమా? ప్రకృతి సేద్యం ప్రోత్సాహానికి 62 కోట్లట. ఇలా డబ్బులు ఎక్కడెక్కడ స్కామ్ చేయవచ్చో, ఏ ప్రాజెక్టుల్లో భారీ ఎత్తున మెక్కొచ్చో ఆ మెక్కే కార్యక్రమాల్లో భాగంగానే భారీ స్థాయిలో అక్కడ పెట్టడం విశేషంగా కనబడుతుంది. ఏది ఏమైనా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కావాల్సిన నాయకుడిని ఎన్నుకునే పరిస్థితుల్లో ప్రజలు లేనప్పుడు జరగాల్సినవన్నీ ఇలాగే ఉంటాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా దారుణాలు ఉంటాయి. మంచి చేసిన వాళ్ళను అరెస్ట్ చేస్తారు, మంచి వాళ్ళను కూడా ఇబ్బంది పెడతారు. రాజకీయంగా లబ్ధి కోసమే కాదు, రాజకీయ మనగడ సాధించడం కోసం ఏదైనా చేస్తామంటున్న కూటమి నేతలకు రాబోయే కాలంలో ప్రజలు ప్రతి అడుగులో సమాధానం చెప్పాలి. అలా చెబితేనే ప్రజాస్వామ్యం విలువలు బతుకుతాయి.